ఈరోజు మనం హనంకొండలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఈ గుడిని మీరు చూసినట్లయితే గుడి మొత్తం కూడా రాతితో నిర్మించబడి ఉంటుంది. దీనిని ఉత్తరకాశి అని కూడా అంటారు. మరి ఈ గుడి పురాణం ఏంటో, ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి. శ్రీ సిద్ధేశ్వర స్వామిని ప్రతినిత్యం ఎందరో దేవతలు ఆరాధించి ఆ దేవుళ్ళు అనుగ్రహం పొందినట్లుగా స్కంద పురాణంలోని ఊపరి భాగమున సనత్ కుమార సహితలోని ప్రసిద్ధ పౌరాణికలో పేర్కొనబడింది. శౌండిల్య మహర్షి ఎంతో కాలం తపస్సు చేయగా పరమశివుడు వారిని అనుగ్రహించి తానే స్వయంగా సిద్ధేశ్వరుని రూపంలో ఉద్భవించినట్లు పురాణ కథలు తెలుపుతున్నాయి. ఇప్పటికీ ఈ దేవుణ్ణి ప్రతినిత్యం రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు ఋషులు వచ్చి పూజలు చేస్తారని, ఈ అమృత గడియల్లో ప్రణవనాదం వినిపిస్తుందని తపస్సంపన్నులైన మహాత్ములు చెబుతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు ఈ ప్రణవనాదం వినిపించే సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మనసారా పూజించి తన్మయత్వం చెందినట్లుగా, ఆ దేవుణ్ణి వారెంతగానో ప్రశంసించినట్లుగా ఈ దేవుడు మహిమ గలవాడని, నియమ నిచ్చలతో పూజించిన వారి కోరికలు తీర్చుతాడని సెలవిచ్చారట. హనంకొండ సమీపంలో ఉన్న హనుమాద్రి కొండ ఎంతో పవిత్రమైందిగా, ఈ పుణ్యభూమిపై నవసిద్ధులు అంటే 9 తపస్సు చేసినందున వారి కోరిక తీర్చుటకు కైలాసపతి అయిన శంకరుడు సిద్ధేశ్వరుడిగా అవతరించినట్లు, ఈ సమయంలో దేవతలు సువర్ణ వర్షము కురిపించినట్లుగా సిద్ధేశ్వర చరిత్ర మనకు చెప్తుంది. పూర్వకాలం నుండి ఈ దేవాలయాన్ని నాగుపాము కాపాడుతుందని, అది లింగం చుట్టూ చుట్టుకొని ఉంటుందని, ఈ నాగుపామును ఎవరైతే ప్రతి మంగళవారం పూజిస్తారో వారికి కళ్యాణం, సంతానం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతున్నారు. ఋషులు, సిద్ధులు, యక్షులు తపస్సు చేసుకొనుటకు కావలసిన నిత్యాగ్నిహుత్ర స్నాన పానాదులకై జలవసతి లేదని కైలాసవాసుడు నందికేశ్వరుణ్ణి పిలిచి జలవసతి ఏర్పాటు చేయమనగా, ఆ నందికేశ్వరుడు ఆలయం పక్కన ఒక గుండం తవ్వించాడట. ఆ గుండాన్నే నందీశ్వర గుండమని కూడా అంటారట. ఈ గుండంలో జ్ఞానులు ఆ కాలంలో యోగ సిద్ధి పొందారట. ఈ పుణ్యక్షేత్రంలో రేవణ సిద్ధుడు తపస్సు చేసినట్లు కన్నడ భాషలో రచించబడిన బసవ విజయము అను గ్రంథంలో పేర్కొనబడింది. ఈ రేణుకాచార్యుడు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటి వాడని ఈ పురాణం మనకు తెలుపబడింది. శ్రీశైలవాసి అయిన ఎరుక దేవరాజు వేటకు వచ్చి తిరిగి అలసిపోయి ఈ హనుమాద్రి కొండ పరిసర ప్రాంతానికి చేరి ఆ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇది మహాత్ములుండే స్థలమని గుర్తించి తాను కూడా సిద్ధేశ్వరుణ్ణి పూజిస్తూ ఇక్కడే స్థిరపడాలనే కోరికతో హనుమాద్రి కొండపై కోటను నిర్మించుకొని రాజ్యపాలన చేశారట. అతనికి హనుమడు, కొండడు అనే పేర్లు ఏర్పడి అవే క్రమంగా హన్మకొండగా పేరొందిందని మనకు తెలుస్తుంది. ఈ గ్రంథమై ఉన్న చరిత్రను పునర్ముద్రణకు సహకరించవలసిందిగా భక్తులు కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని సిద్ధేశుని వంశస్థులే పునర్ప్రతిష్ఠన చేశారట. కాకతీయ వంశ మూల పురుషుడైన మాధవవర్మ సిద్ధేశ్వర దేవాలయం వద్ద జన్మించినట్లు, కాకతీయ వంశపు రాకులందరూ కూడా సిద్ధేశ్వరుణ్ణే పూజించినట్లు చరిత్ర తెలుపుతుంది. ఈ దేవాలయంకు కాకతీయ కాలం నుండి అర్చకులుగా, ధర్మకర్తలుగా సిద్ధేశ్వర వంశస్థులే ఉండడం విశేషం. ఈ గుడిలో ప్రతి సంవత్సరం 3 రోజులు మాత్రమే సూర్యకిరణాలు సిద్ధేశ్వరుణ్ణి తాకుతాయట. ప్రతి సంవత్సరం మాఘ బహుళ దశమి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుందట. ఇంత వైభవం కలిగిన గుడిని మరి మీరు ఇంకా చూడనట్లయితే వెళ్ళి సందర్శించండి. ఇది కేవలం హన్మకొండ బస్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నేను మీ అనుష, SRK టీవీ. ఈ స్వామివారు ఉత్తరముఖంగా వెలిసినారు. ముఖద్వారం పడవర ముఖద్వారము. మనకు తెలుగు 2 రాష్ట్రాల్లో పడవర ముఖద్వారం కూడా ఎక్కడా లేదు. ఇది ఒక్క దేవాలయమే 2 రాష్ట్రాల్లో పడవర ముఖద్వారం ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఇది 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయము. ఈ ప్రతి ఒక్క గుట్టకు కూడా ఒక పేరు ఉంది. తూర్పు ఉన్న గుట్టను నందీశ్వర గుట్ట అని, పడమర ఉన్నది పద్మాక్షి కొండ అని, ఉత్తరాంది పద్మద్గిరి అని, దక్షిణాంది భైరవకొండ అని, ఇలా 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది. స్వామివారు పూర్వం నుండి ఒక నాగేంద్రుడు కూడా ఇక్కడికి ఉన్నాడు. దేవాలయానికి నాగబంధన కూడా ఉంది. స్వామివారికి సోమసూత్రం నుంచి అభిషేక జలం వెళ్ళే సోమసూత్రం నుంచి స్వామివారికి నాగేంద్రుడు వచ్చేసి దేవాలయ పరిసరాలు మొత్తం తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక విశేషమే ఈ దేవాలయానికి. ఇంకోటి, దేవాలయం చుట్టూ నవభైరవులు ఉన్నారు. నవభైరవుల బంధన కూడా చేశారు. ప్రతి 4 మూలలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు ఈ కపాల భైరవుడు అనే కపాల భైరవుడు కూడా ఎక్కడ విగ్రహం కూడా మనకు ఎక్కడ కూడా ఉండదు. ఇక్కడ ఈ దేవాలయంలో కపాల భైరవుడు కూడా ప్రతిష్ఠ చేశారు.
ఇంకో విషయం ఏంటంటే స్వామివారికి కంచి పీఠాధిపతి స్వామివారిని మొదటి పీఠాధిపతి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అంటే అంతటి విశేషమైన దేవాలయంగా భక్తులు భావిస్తారు. మనకు ఈ దేవాలయంకు ఈ మన సంవత్సరం మొత్తంలో జరిగే ఉత్సవాలు ఏంటంటే మాఘ బహుళ దశమి రోజు కళ్యాణ మహోత్సవము, ఆశ్వీజ మాసము నవరాత్రులు, భాద్రపద వినాయక నవరాత్రులు, కార్తీక మాసము, వైశాఖ మాసము, ఇలా ప్రతి ఒక్క నెల ఒక ప్రత్యేకంగా స్వామివారికి సూర్యభగవానుడే కాబట్టి ఆయనే వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటానని చెప్పి మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా భాద్రపద మాసంలో స్వామివారిని వచ్చి దర్శించుకుంటాడు. అంతటి విశేషమైన దేవాలయం ఈ దేవాలయం. మనకు కాకతీయుల కంటే క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి దేవాలయం ఇది. దేవాలయం మాత్రము కాకతీయులు నిర్మించారు. మనకు వరంగల్లో కాకతీయులు నిర్మించిన మొట్టమొదటి దేవాలయంగా సిద్ధేశ్వరుడు స్వామివారిని చెప్పేసి పురాణాల్లో ఉంది. మనకు ఈ దేవాలయం 41 రోజు ప్రతిరోజు అభిషేకం నిర్వహించుకున్నట్టయితే వారి యొక్క ఎటువంటి కోరికైనా కూడా తీరుతుందని చెప్పి మనకు పురాణాల్లో ఉంది.